ఎస్, పురుషుల్లో శృంగార సామర్థ్యాన్ని తగ్గించే టాప్ 5 హ్యాబిట్స్ ఏంటి సార్? ఎట్లాంటి అలవాట్ల వల్ల సామర్థ్యం అనేది తగ్గిపోతాం? సామర్థ్యం తగ్గిపోతుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వీళ్ళు ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్లో వస్తుంది. లైఫ్ స్టైల్లో అగైన్ మందు తాగడం, స్మోకింగ్ చేయడం, నిద్ర లేకపోవడం, అలాగే వాళ్ళు మంచి ఫుడ్ తీసుకోకపోవడం, యాక్టివిటీ చేసుకోకపోవడం, ఇవన్నీ 5 వదిలేస్తే మంచిగా ఫిట్ అయిపోతాం. ఏం లేదు. ఏంటి దేనివల్ల అసలు నిద్రకి దీనికి అంగస్తంభనకి ఉన్న ఇంటర్లింక్ ఏంటి? నిద్ర ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు అందరిది నైట్ డ్యూటీలే. మరి ఇప్పుడు మేము నైట్ డ్యూటీ చేసి మార్నింగ్ పడుకుంటే సరిపోతుంది కదా అని చెప్పేసి అనేవాళ్ళు ఉంటారు. మీరేమో నైట్ పడుకోవాలి అంటారు. ఏంటది? రీసెట్ అవుతుంది. చూడండి, సిస్టమ్ ఏదైనా మనకు కంప్యూటర్ పని చేయట్లేదు అంటే మనం స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయమంటాం. ఏంది అది స్విచ్ ఆఫ్ అంటే? ఇట్ విల్ స్లీప్. ఓకే, నిద్ర నేచర్ అది. రెస్ట్, దాని తర్వాత మళ్ళీ పని చేయడం, మళ్ళీ రెస్ట్. అంటే ఇందులో చెప్తారు ఒకసారి రెస్ట్, మళ్ళీ ఒకసారి పల్స్ కూడా అట్లనే ఉంటుంది మనది. ఇట్ టేక్స్ టిక్ టిక్. అది ఒకసారి రెస్ట్ తీసుకుంటే మళ్ళీ కొడుతుంది, రెస్ట్ అట్లా ఉంటుంది. గుండె కూడా అలాగే ఉంటుంది. ఒకప్పుడు పంప్ చేస్తుంది, మళ్ళీ కొంచెం నిదానంగా ఉంటుంది, అలాగుంటుంది. అలాగే ఇది నిద్రపోకపోతే ప్రాబ్లం వస్తుంది బాడీకి. అంటే బాడీకి ప్రతి ఒక్క పార్ట్కి రెస్ట్ కావాలి, అది పని చేయాలంటే. అయితే పడుకున్న తర్వాత చాలా అంటే ఇది కమింగ్ టు దిస్ పాయింట్, టెస్టోస్టెరాన్ ఉత్పత్తి అవుతుంది 10 నుంచి 4 వరకు. దాని టైమింగ్ ఉంది. ఇప్పుడు మీరు రాత్రంతా జాగరణ చేసి 5 గంటలకు పడుకుంటే అది ఉత్పత్తి అవ్వదు. మార్నింగ్ ఎరెక్షన్స్ అంటుంటారు, అదేనా? మార్నింగ్ అందుకే విపరీతంగా ఉంటుంది మార్నింగ్ ఎరెక్షన్. ఎందుకంటే అక్కడ ఉత్పత్తి అయ్యి అక్కడ అంటే సర్క్యులేషన్ లో వస్తుంది అనమాట. ఇప్పుడు అంగస్తంభన అవ్వట్లేదు అనే వాళ్ళకి ముందుగా మీరు అడిగేది ఇదేనా? మార్నింగ్ ఎరెక్షన్స్ అవుతున్నాయని అడుగుతారండి? ఎస్, డెఫినెట్లీ మనం అడుగుతాము. కొంతమంది అప్రిషియేట్ చేస్తారు, కొంతమంది చేయరు. కొంతమంది సార్ ఇప్పుడు వస్తుండే మార్నింగ్ ఇప్పుడు రావట్లేదు అంటారు. ఓకే ఓకే, కానీ మార్నింగ్ ఎరెక్షన్స్ రావాలి, దట్ ఈస్ గుడ్. ఓకే, మెయిన్ వచ్చేసి స్ట్రెస్, తర్వాత నిద్ర. స్ట్రెస్, నిద్ర, ఓకే, ఇది ఇంపార్టెంట్ చాలా. ఓకే, ఎందుకంటే స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ వలన కూడా ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే కార్టిజన్స్ ఎక్కువైతే టెస్టోస్టెరాన్ తక్కువ అవుతాయి. ఆల్కహాల్ వల్ల అని కూడా మీరు అన్నారు. ఆల్కహాల్ తీసుకుంటే ఇంకా మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి టైమింగ్ పెరుగుతూ ఉంటుందని కొద్దిమంది అంటుంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? రాంగ్ అండి. ఆ మందు తాగి చేస్తాను, ఎక్కువసేపు చేస్తాను, మందు తాగితే ఎక్కువసేపు చేయగలుగుతాను, అవన్నీ ఉంటాయి అపోహలు. అవన్నీ అట్లేం లేదు. అది ఎట్లయినా లివర్ పాడు చేస్తుంది, పోయి లివర్కి మెల్లమెల్లగా అటు చేస్తుంది. ఇది చాలా మంది ఏమంటారు, మేము మంచి బ్రాండ్ తాగుతాము, అవి తాగమంటారు, కానీ అది మంచిది కాదు. ఎట్లా డెఫినెట్లీ ఇట్ ఎఫెక్ట్స్. కొంతమందికి పడదు, కొంతమందికి అసలు పడదు, కొంతమంది తాగుతూ ఉంటారు, వాళ్ళకి ఏం కాదు. సో మ్యాక్సిమం తాగుకుంటేనే బాగుంటుంది. ఓకే ఓకే, ఇప్పుడు ఇవన్నీ ఒకవేళ మేము ఆల్రెడీ చేసేసాం సార్, మాకు ఇబ్బందుల్లో ఉన్నాము అని అంటే యునానీ ట్రీట్మెంట్కి వచ్చారనుకోండి సార్, వాళ్ళకి ఎట్లాంటి రిజల్ట్స్ ఉంటాయండి? ఎన్ని రోజుల్లో రిజల్ట్స్ కనపడతాయి? ఇవన్నీ తీసుకున్న తర్వాత ఎవరైనా సరే అండి, మనకు 20 నుంచి 40 రోజుల్లో మనకు రెస్పాన్స్ స్టార్ట్ అయిపోద్ది. యూజువల్లీ 40 years తర్వాత ఎవరైనా ఉంటే వాళ్ళకు ఒక 4 to 6 months కోర్స్ తీసుకోవాలి. ఓకే, ఇంకా యునానీ మందులకు లిమిట్ లేదు, మీరు ఒక 1 year కూడా వాడచ్చు, ప్రాబ్లం లేదు. బట్ ఓన్లీ థింగ్ ఇస్ అఫోర్డబిలిటీ ఉండాలి, మీ దగ్గర టైం ఇవ్వాలి, డిసిప్లిన్ ఉండాలి. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు? నో సైడ్ ఎఫెక్ట్స్. ఎందుకంటే దీర్ఘకాలికంగా ఎక్కువ మందులు వాడితే కూడా ఏమైనా ఈ లివర్, కిడ్నీ లాంటి పాడవుతుంటాయి అని చెప్పేసి మామూలుగా అలోపతిలో డాక్టర్లే చెప్తుంటారు. కొన్ని రకాల మందులు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినా సరే దీర్ఘకాలికంగా వాడకండి అని అంటుంటారు. సో అట్లా మీ యునానీలో కూడా దీర్ఘకాలికంగా వాడాల్సి వస్తుంది, వాడండి అంటారు కదా. మనమైతే వద్దంటున్నాం కదా, మనం యునానీలో అవసరం లేదంటున్నాం. 6 months 4 months అవసరం ఉంటే ఇంకా ఒక 2 months ఎక్కువ, అంతే. దాంట్లో ట్రీట్మెంట్ అయిపోతుంది. దీనివల్ల ఇట్లా 6 months 7 months తీసుకోవడం వల్ల ప్రాబ్లం ఏమి ఉండదా? మళ్ళీ 0 సైడ్ ఎఫెక్ట్స్, ఇంకా సైడ్ బెనిఫిట్స్ వస్తాయి. ఓకే, చిన్న సైడ్ బెనిఫిట్ నేను చెప్తాను. యూజువల్లీ ఏంటంటే చిన్నది కాదు, చాలా పెద్దది. ఓకే, యూజువల్లీ బ్లడ్ సర్క్యులేషన్ లేకపోతే ఎరెక్షన్ రాదు. స్మాలెస్ట్ ఆర్టరీ ఏదైతే ఉందో, అంటే బ్లడ్ సప్లై చేసేది పీనైల్ ఆర్టరీ. ఓకే, స్మాలెస్ట్ మన బాడీలో చిన్నది. అక్కడ బ్లాకేజెస్ ఉంటే అక్కడ బ్లడ్ పోవట్లేదు. గుండెకి పీనైల్ ఆర్టరీ, అంగానికి ప్లస్ గుండెకి కూడా రక్త ప్రసరణ. అంగం దగ్గర బ్లడ్ పోవట్లేదు. ఓకే ఓకేనా, అక్కడ పీనైల్ ఆర్టరీ ఉంది, అంగం దగ్గర బ్లడ్ పోవట్లేదు. ఓకే ఓకే, అందుకే ఎరెక్షన్స్ రావట్లేదు, ఇబ్బంది అవుతుంది. ఓకే, దానికంటే కొంచెం పెద్దది గుండెకు పోతుంది. హార్ట్ బ్లడ్ సప్లై అవుతుంది ఆర్టరీ. ఆ ఆర్టరీ దానికంటే పెద్దది. అంటే అక్కడ ప్రాబ్లం వచ్చిందంటే ఇక్కడ కూడా వస్తుంది.
అయితే అక్కడ మనం ట్రీట్మెంట్ చేస్తున్నాం ఇప్పుడు అంగస్తంభన సమస్య ఉన్న వాళ్ళల్లో ఈ రోజు కాకపోయినా సరే ఎప్పుడైనా ఫ్యూచర్ లో స్టడీ చేశారు దాన్ని. అంటే 10 years లో డెఫినెట్లీ ఏదో ప్రాబ్లం వస్తుందని. హార్ట్ కి 10 years కాదు, ఇప్పుడైతే 4-5 సంవత్సరాల నుంచి వచ్చేస్తుంది లైఫ్ స్టైల్ వలన, తినే తిండి వలన, అంత డైట్ వలన. సో ఏంటంటే ఎప్పుడైతే మేము దీన్ని చేస్తామో ట్రీట్మెంట్, అంగం మంచిగా గట్టి వచ్చేటట్టు, బ్లడ్ సప్లై మంచిగా అయ్యేటట్టు, బ్లడ్ వెజల్స్ మంచిగా అయ్యేటట్టు, బ్లడ్ ఫ్లో మంచిగా అయ్యేటట్టు ఎప్పుడైతే చేస్తామో, బ్లాకేజెస్ వెళ్ళేటట్టు ఎప్పుడైతే చేస్తామో, ఇక్కడ కూడా బ్లాకేజెస్ వెళ్ళిపోతాయి. మరి అది చిన్న బెనిఫిట్ కాదు కదా, అది లైఫ్ సేవింగ్ బెనిఫిట్. హార్ట్ కూడా మంచిగా అయిపోతుంది. ఎస్ ఎస్ ఎస్. సో ఇలాంటి బెనిఫిట్స్ వస్తాయి. ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కడ, సైడ్ ఎఫెక్ట్స్ అస్సలు ఉండవు. సో కింద స్క్రోల్ అయిన నెంబర్కి కాల్ చేసేసి సార్తో మాట్లాడచ్చు, మీరు డైరెక్ట్గా విజిట్ అవ్వచ్చు. లేదు అని అనుకుంటే మీరు ఎక్కడ ఉన్నా సరే ఆన్లైన్ సర్వీస్ ద్వారా కూడా వీళ్ళు మెడిసిన్స్ అయితే కొరియర్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్.